జ్ఞానం తెచ్చుకోవాలి. సేవకుడు అంటే మీరు బాధపడితే ప్రయోజనం లేదు. సేవకుడు ఎందుకన్నాడు? బుద్ధి కలిగి ఉండాలా, తెలివి కలిగి ఉండాలా. తెలివి లేకుంటే ఎవరు నశించిపోతారు, ఎవరు వదిలిపెట్టిపోతారు? నేనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వదిలిపెట్టబడతారంట? దేవునికి స్తోత్రం. 5గురికి దివిటీలలో నూనె ఉంది. 5గురిలో సిద్ధంలో నూనె ఉన్నది కానీ దివిటీలలో నూనె ఏర్పరచుకోలే. దేవునికి స్తోత్రం. వరకు ఉండదు. బీపీ షుగర్ ఉన్నాడు ఏం చేయాలి? నీళ్ళ బాటిల్ పెట్టుకోవాలి. ఒక 10 రూపాయల యొక్క బిస్కెట్ పెట్టుకోవాలి. నాకు ఈ విషయంలో అనిల్ కుమార్ మంచిగా వస్తాడు. అనిల్ కుమారు ఏం చేస్తారో బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకుంటూ, ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటాడు, చిన్న వాటర్ బాటిల్ పెట్టుకుంటాడు. తర్వాత ఆ యొక్క బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకొని ఆ ఆకలి అయితే ఏం చేస్తుంది? 2 బిస్కెట్లు తిని నీళ్ళు తాగుతాడు. తననే ఎట్లా మంచిగా ఉన్నది. కానీ మిగతాళ్ళు ఏంటంట, మరి ఆయన కడుపు కడుక్కుంటారో ఏదో, మరి రాత్రిపూట మాత్రలు వేసుకుంటారో ఏదో ఇది తెలియదు. ఒక ఆయన మీటింగ్కి వచ్చిండు, సీనియర్ పాస్టరే. ఆడ వాక్యం అవుతుంది, ఆడ ముగించబడలేదు. పోయి ప్రార్థన చేసి ఇక వెట్టుడు అంటాడు. వెట్టుడు ఆకలి అవుతాడు. నువ్వు వచ్చిందే 1 గంట, ఇక వెట్టుడు. మొన్న మన దగ్గర మీటింగ్ అయితే ఈడ ముగించబడలే. ఈడ ప్రార్థన అయితేనే ఉన్నది. ఆ భోజనాల చుట్టూ తిరుగుతారు. మరి ఇలాగ బుద్ధులేదా, బుద్ధి లేదా? తెలివి లేదా, తెలివి లేదా? బుద్ధి గల వారు ఏం చేస్తున్నారట? యేసు ఆ యొక్క పెళ్లి కుమారుడు వచ్చే వరకు ఏం చేస్తున్నారు? మీరు సిద్ధలలో నూనె పట్టుకొని, దివిటీలలో పట్టుకొని ఉన్నారు. మీరు బుద్ధి దగ్గర లేదు, సిద్ధలలో నూనె లేదు, దివిటి నూనె ఆరిపోయిందా? మీకు ఆరిపోయింది. ఓర్పు లేదు వీళ్ళకు, సహనం లేదు వీళ్ళకు. ఏం కావాలి? బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది. బీపీ షుగర్ ఉంటే ఏం చేయాలి? ఒక బిస్కెట్ ప్యాకెట్ అనిల్ కుమార్ పెట్టుకున్నట్టుగా ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకోవాలి, నీళ్ళ బాటిల్ పెట్టుకోవాలి. అది బుద్ధి కలిగిన చేసే లక్షణం. ఈ బుద్ధి లేని వాళ్ళకి ఏంటంట? వీళ్ళకేం లేదు. నేను చెప్తే, నేను వాక్యం చెప్తా. నూనె లేదు. మరి వీళ్ళు సిద్ధపడాలి, రాలే. 1 గంటకు వచ్చి పోవాలి, 2 గంటలకు వచ్చి పోవాలి. వాక్యం వద్దు, ప్రార్థన వద్దు. లేదా సంఘాల్లో వాళ్ళు పిలిస్తే వాళ్ళ కోసము మనం విజ్ఞాపన చేస్తామనే జ్ఞానం లేదు. అంటే ఏం లేదు? వీళ్ళకు బుద్ధి లేదు. బయట అయితే ఏమంటారు తెలుసా? బుద్ధి లేని అడ్డగాడిద అంటారా? ఈ బుద్ధి లేని అడ్డగాడిద లెక్క. మరి ఎవరు మనము బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. బుద్ధి లేని వారిగా ఉండి మీ స్థితులలో ఏముండాలట? నూనె ఉండాలి. అంటే నేను పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి పరిశుద్ధాత్మ మంటతో ఉండవాడికి ఆకలి తెలియదు, ధూప తెలియదు. దేవునికి స్తోత్రం. హోలీ స్పిరిట్ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా రింపబడి పరిశుద్ధాత్మ ద్వారా మంటతో ముందుకు కొనసాగింపబడతారు. అయ్యా ఇంకా వాక్యం చెప్పు, అయ్యా ఇంకా వినాలమేమో, అయ్యా ఇంకా ప్రార్థించు, ఇంకా మీ ప్రార్థనలో ఇంకా ముందు కొనసాగాలి. ఆఖరి తప్పికలు గుర్తుకు రావు. ఆఖరి తప్పికలు ఎవరు గుర్తుకొస్తాయంటే బుద్ధి లేనుడికి గుర్తుకొస్తాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఓర్పు లేకుంటే నువ్వు పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. ఓర్పు లేకుంటే ప్రభు రాజ్యాన్ని చూడలేవు. నువ్వు ప్రభు యొక్క కుడిపాశలో కూర్చోలేవు. నీకేముండాలా? ఓర్పు ఉండాలా. నీ స్థితిలో నువ్వు ఉండాలా. నువ్వు జ్ఞానం కలిగి ఉండాలా. నువ్వు వేసి ఉండాలా. దేవునికి స్తోత్రం. ప్రభు వచ్చే వరకు నువ్వేం చేయాలి? వేసి చూడాలి. ఆయన కోసం కనిపెట్టాలే కానీ దేవునికి స్తోత్రం. 1 గంట సేపు ఆగితే చచ్చిపోతారా? ఏంటి చచ్చిపోతారా? పందులు, కుక్కలు కదా, ఏదైనా పోస్తే చూడండి, ఏదైనా పోయి చూడండి, ఎగబడినట్టుగా
మనం ఎవరము? మనము బుద్ధి కలిగిన వారము, దేవుని పిల్లలము, దేవుని సేవకులము, దేవుని సేవకులము, ఆయన యొక్క మరి పిల్లలమైన వారము. మనకు ఏముండవచ్చు? మనకు జ్ఞానము కలిగి బుద్ధి కలిగి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సాక్ష్యం, నిన్న దినమున ఒక సంఘానికి వెళ్తే ఒక సహోదరు చెప్తాడు, అయ్యా నేను అక్కడ భోజనం వడ్డిస్తాను, మేము వడ్డిస్తా అంటే ఆగుతలేరయ్యా, పెట్టు 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 ప్లేట్ నిండా పెట్టించుకుంటాడు. అయ్యా తినద్దయ్యా, షుగర్ బీపీలు వస్తాయి అంటే ఇంటలేదు. ఏమవుతాయి? నాకు ఒక పాస్టర్ తెలుసు, 2 పల్లెలు పెట్టుకుంటాడు, నిండా 2 పల్లెలు నిండా పెట్టుకుంటాడు. ఏమున్నది నాకు? ఏమున్నది? ఏం లేదు. బుద్ధి లేదు. 2 పల్లెలు నిండా పెట్టుకొని వస్తాడు. షుగర్ బీపీ రాదా? ఏం తినాలి? తినే అంత తినాలి. అది కూడా కడుపు కొంచెం కాలుతూ ఉండాలట. కొంచెం కాలితే ఏది రాదు. ఎర్రగా తింటే ఏమవుతుంది? షుగర్ బీపీ వస్తుంది. తర్వాత డయాలసిస్ అవుతా ఉంటుంది, బ్లడ్. అయితే ప్రభు అయిన దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఏం కావాలి అంటే దివిటిలలో నూనె ఏముండాలా? దేవుని స్తుతిస్తే, దేవుని ఆరాధిస్తే, దేవుని వెంబడిస్తే, దేవుని కనపరిస్తే, నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే, సిద్ధపాటు ఏం చేస్తాడు? 2 పల్లెలు పట్టుకుంటాడు, 3 పల్లెలు పట్టుకుంటాడు. ఉరుకుతాడు, వాడు అయిపోకముందు ఉరుకుతాడు. నాకు తెలిసిన ఒక బ్యాచ్ ఉన్నది. ఈ బ్యాచ్ ఎక్కడ మీటింగ్ అయినా ఒకసారి వీడియో తీసిన, ఒకసారి పోస్ట్ చేస్తా వీలైతే. ఇప్పుడు ఎక్కడైనా కూడా తీసిన వీడియోలు తీస్తా, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెడతా. సోషల్ మీడియాలో పెట్టడానికి ఈయన ముగించకముందే ఈయన వాక్యం అయితేనే ఉంటుంది, ఈయన ప్రార్థన అయితేనే ఉంటుంది. ఎక్కడికి పోతారు వీళ్ళు? నేరుగా వంటశాలకే, అండకాడికే పోతారు. వాళ్ళు అనుకుంటారు, అడవుడు వాళ్ళు అనుకుంటారు, అనేటోళ్ళు అనుకుంటారు, ఈ ఏమేం పాస్టర్ రా బాబు, వీడేం విశ్వాసం రా బాబు, క్రమం లేదు, వీనికి పద్ధతి లేదు. ఎన్నోసార్లు నేను విన్నా, చాలామంది అంటే క్రమం లేదు అని, క్రమం లేదు, బుద్ధి లేదు, తెలివి లేని ఒక్క 5 బుద్ధి గల కనికరట, 5 బుద్ధి లేని వారంట. ఈ 5 బుద్ధి గల వారు ఏం చేస్తారంటే ఆత్మతో ఉంటారు, పరిశుద్ధాత్మతో ఉంటారు, సిద్ధలలో నూనెంటారు, రిప్పబడతారు, ఆత్మతో రిప్పబడతారు, పరిశుద్ధాత్మతో నీవు ముందుకు కొనసాగింపబడతావు. దేవునికి స్తోత్రం. ఇలా ముగింపబడింది అది పోతూనే ఉంటుంది. ఒక బిస్కెట్ ప్యాకెట్ లేదా నీళ్లు పట్టుకొని నువ్వేం చేయాలి? నీకు అంతగా షుగర్ బీపీ ఉంటే ఏం చేయాలి? నువ్వు తీసుకో. అవమానకరంగా, దేవునికి అభివృద్ధికరంగా, ఇతరులతో దూషించబడే రీతిగా, లేకుంటే అక్కడికి పేద సంఘంలో కావచ్చు, ఓ సభలో కావచ్చు, ఓ మీటింగ్లో కావచ్చు, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కుక్కల పందులు ఉండే రీతిగా చేయడానికి వీలు లేదు. మానవుడిగా నువ్వు దేవుని యొక్క బిడ్డలుగా, నువ్వు ఒక విశ్వాసిగా, ఓ సేవకుడిగా నువ్వు ఏ రీతిగా ఉండాలా? క్రమము కలిగి బుద్ధి కలిగిన వారిగా, దివిటీలలో నూనె ఉన్నట్టుగా, సిద్ధలలో నూనె ఉన్నట్టుగా నీవెప్పుడు నీలో ఆత్మ కలిగి ఉండాలా. ఆత్మవేషము కలిగిన వాడు, ఆత్మతో నింపబడిన వాడు, తిండి గురించి పానం గురించి ఎవరు ఆలోచించరు. మొన్న దినమున ఒక దిక్కు ఒక సేవకుడు యాకోబు అనే సహోదరుడు మరి రాపూర్ ప్రాంతంలో ఉంటాడు. ఆ సేవకుడు ఇంకా చెప్పండి అయ్యా, ఆసక్తి కలిగి ఉన్నాడు, ఇంకా చెప్పండి అయ్యా అంటున్నాడు. ఇంకో సేవకుడు అంటున్నాడు ఇంకా చెప్తే బాగుంటుందని ఏంటంట ఏదైనా మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళా మీదికోమో ఇంకా చెప్పాడు అంటాడు. బయటకు వచ్చినాక అంటాడు, అయ్యా మా చెవులు ఖరాబ్ అయినాయి. వాక్యం ఇంటి చెవులు ఖరాబ్ అవుతాయా? అయ్యా తలపోటు వచ్చింది. వాక్యం ఇంటి తలపోటు ఉంటుందా? అంటే వీరికి ఏం లేదు,
చెప్పాలమ్మా మీరే. ఏం లేదు? బుద్ధి లేదు. బుద్ధి లేనోడికి బుద్ధి లేదు కనుక ఎంత బుద్ధి లేదు. దేవుని స్తోత్రం. బుద్ధి కలిగిన వారిలో దేవునికి చూడి ఏం చేత, బుద్ధి కలిగిన వారిలో చూడి ఏం చేత, ఇచ్చినే కాదట కూసే కాదు చెరువు పెట్టినట్టుగా వాక్యం వింటోళ్ళను ఇక సాల్తీ అంటాడు వాడు వచ్చి, ఇక ముగించరాదంటాడు. ఇక వాడు ఆకలి అవుతుంది అంటాడు, వాడు బీపీ ఉన్నది అంటాడు, ఓ షుగర్ ఉన్నది అంటాడు. షుగర్ బీపీ ఉన్నాడు ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి నువ్వు ఆత్మతో రెప్పబడినాడు అయితే నువ్వు సిద్ధపాటు కలిగి బిస్కెట్ పెట్టు, వాటర్ బాటిల్ పెట్టుకొని నువ్వేం చేయాలి? నీకు ఆకలి అయితే నువ్వు తిని ఈ వాక్యము నువ్వు అర్థం చేసుకొని వాక్యము విని ముగింపైన తర్వాతనే నువ్వు ఆమె తర్వాతనే నువ్వు సెలవిచ్చిన తర్వాతనే నువ్వేమిటి వెళ్ళాలి? వాళ్ళు ఏర్పరిచిన చోటకు వెళ్ళి నువ్వు కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. చాలా బాధాకర విషయం. ఇక్కడ వాక్యం అయితేనే ఉన్నది, ముగింపు గానే కాలేదు. అక్కడికి పోయి లైన్లు కడుతూ ఉన్నారు. అక్కడికి పోయి పెట్టు పెట్టు పెట్టు. ఒక గంట 2 గంటలు లేట్ అయితే చచ్చిపోతారు ఏంది మనుషులు? ఆత్మ లేనోడు చేసే పనులు ఇవ్వాలి. బుద్ధి లేనోడు చేసే పని, బుద్ధి గల వాడు చేసే పని ఏంటంటే, ఇంత సహోదరుడు చెప్పినట్టుగా అనిల్ కుమార్ నేను చాలా 2-3 సార్లు గమనించేస్తానండి. ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకుంటాడు, ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన కొంచెం షుగర్ వచ్చింది కనుక ఆయన ఏం చేస్తాడంటే ఆకలి అయితే 2 బిస్కెట్లు తిని నీళ్ళు తాగుతాడు. ఎవరిని డిస్టర్బెన్స్ చేయడు, ఎక్కడ ఇబ్బంది పెట్టాడు, ఇబ్బంది పడడు, ఇబ్బంది పెట్టాడు. తివిటిలో నూనె ఉన్నవాడు ఎవరిని ఇబ్బంది పెట్టాడు, సిద్ధులలో నూనె ఉన్నవాడు ఎవరిని ఇబ్బంది పెట్టాడు, ఆత్మతో నింపబడిన వాడు ఎవరిని ఇబ్బంది పెట్టాడు. ఆత్మతో లేనివాడే అన్ని సమస్యలు తీసుకొస్తాడు, సమస్యలలో ఉంటాడు, సమస్యలలోనే తన జీవితాన్ని గడుపుతాడు. కానీ ఆత్మతో ఉండువాడు సమస్యలలో ఉండడు. ఎందుకంటే సమస్యలు తీర్చువాడు ప్రభువే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సమస్యలలో ఉండడు, ఎందుకంటే సమస్యలు తీర్చువాడు ప్రభువే కనుక ప్రభుతో ఉండేవాడికి ఎలాంటి సమస్య ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ఇరుకు ఉండదు, ఎలాంటి శోధన ఉండదు. ఉండ కూడా దేవుడే వారిని లేవనెత్తేది, దేవుడే నడిపించేది. ఎందుకంటే దేవుడితో మీరు లోపలికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. చదవండి ఎక్కడ మాట. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడను. ఆ తర్వాత వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా నేను మిమ్మల్ని ఎరగను, నేతో నిశ్చయముగా చెబుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే క్రమంతో ఉంటారో, పద్ధతితో ఉంటారో, ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే ఆత్మతో ఉంటారో, ఎవరైతే రింపబడతారో, ఎవరైతే మరి ప్రభును కలిగి ఉంటారో వారు మాత్రమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుతో పాటు వెళ్తారు. మీతో వాళ్ళు నేను అనట్లే, వదిలిపెట్టబడతారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వదిలిపెట్టబడతారంట. ఎంత తలుపు కొట్టినా అయ్యా తీతి అంటే మీరు ఎవరో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మనసు లెక్కనే ఏం చేయాలంట? ప్రవర్తించాలి. జంతువులం కాదు, పశువులం కాదు. హల్లెలూయా. వాక్యంలో ఉన్నది. ఏం పశువుల గురించి రాస్తున్నది. మనుషుడు అంట పశువు అవుతుందంట. మనిషి పశువు కావద్దు. మనిషి ఏం కావాలంట? వివేకవంతుడు కావాలి, జ్ఞానవంతుడు కావాలి, ఆత్మ సంపాదించుకోవాలి, పరిశుద్ధ ఆత్మ కలిగి నువ్వు జీవించాలి. ఆత్మీయమైన నడవడికి నువ్వు నడవాలి. ఆయనతో పాటు నువ్వు కొనిపోబడతావు. హల్లెలూయా. ఏ సిద్ధపాటు లేకుంటే కొందరు అంటారు, కొందరు ఏమంటారు తెలుసా? ఇవన్నీ తర్వాత ఫస్ట్ మాత్రము మాకేం కావాలి? బువ్వ కావాలి. తర్వాత ఏం కావాలి? పైసలు కావాలి. బువ్వ కావాలి, పైసలు కావాలి. వాక్యం వద్దు, విజ్ఞానం వద్దు, ఏదద్దు అనేటోళ్ళు కూడా ఉన్నారు. విన్నది నా షోలా. ఇట్లాంటి ఏమైందంటే ప్రభు వచ్చేటప్పుడు ఒకవేళ ద్వారము వీళ్ళు సిద్ధపడకుంటే ద్వారం మూయబడుతుంది. సిద్ధపడిన వారు మాత్రమే ద్వారంలోకి వెళ్తారు. కానీ సంగమా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన సంఘ బిడ్డలారా,
ఉండగా మీకు తెలిసిన జ్ఞానము కలిగిన వారిలాగా ఉండాలా. సిద్ధపడిన ఈ యొక్క 5 కన్యకులు సిద్ధపడినారు, 5 కన్యకులు సిద్ధపడలేరు. 5 కన్యకులు సిద్ధపడి వారు దివిటిలో నూనె పెట్టుకొని, అలాగే వారి సిద్ధులో నూనె పెట్టుకొని వారు యేసు ప్రభు కోసం కనిపెడుతున్నారు, పెళ్లి కుమారు కోసం కనిపెడుతున్నారు. వారు ఆయనతో పాటు ఆ పిలుపు రాగానే ఆయనతో పాటు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు పిలుపు రాకముందే వీళ్ళు పోతారు, వీళ్ళు పిలుపు రాకముందే వీళ్ళు పోతారు. ఆడ సెలవియకముందే, పిలిపియకముందే, ఆడ ప్రార్థన కాకముందే, ముగింపు కాకముందే వీళ్ళకి ఆతృత ఎక్కువ. ఎవరికి? బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి గల వారికి ఆతృత ఉండదు, తొందరపాటు ఉండదు, ఆలస్యం ఉండదు, ఉరుకుపాటు ఉండదు. ఇరుకుపాటు అంటే ఎవరికి ఉంటుందంటే బుద్ధి లేని వాళ్ళకే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బుద్ధి లేని వాళ్ళకు ఉంటుంది. బుద్ధి కలిగిన వారికి ఏముంటుందట? ఓర్పు సహనం కలిగి ప్రభుతో పాటు కొనుక్కోవడానికి సిద్ధపడి తీర్చుల్లో నూనె పెట్టుకొని, సిద్ధలలో నూనె పెట్టుకొని కలిగి ఉంటాడు. నూనెగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ కలిగిన వాడు అట్లాగా చేయడు, పరిశుద్ధాత్మ లేని వాడు మాత్రమే అలాగా చేస్తారు. దేవుడి బిడ్డగా పరిశుద్ధాత్మతో రెక్కబడి మీరు ఉండాలని ప్రోత్సాహం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గరుడానికి వందనాలతోనే నాయన, నిన్న నేడు నిరంతరము అయాలతోనే నాయన, అయాల తండ్రి, మమ్మల్ని నా తండ్రి అయా ఏకరీతిగా ఉన్నవాడా అయా, మేము కూడా నా తండ్రి నిన్ను కలిగి నా తండ్రి సిద్ధలో నా తండ్రి మా త్రివితులలో నూనె ఉండి, మా యొక్క నా తండ్రి సిద్ధులలో నూనె ఉండి, మా హృదయంలో ఆత్మను కలిగి అయా మా తండ్రి నాయన మా శిరస్సు మేలుకొని పాదల వరకు నా తండ్రి నీ ఆత్మ ద్వారా మేము ముందుకు కొనసాగడానికి నీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలేని ఏం చేయలేము ప్రభు. అయా నా తండ్రి దీవించిన కలిగి, అయా సిద్ధులలో నూనె కలిగి, మాలో పరిశుద్ధాత్మ కలిగి మేము సిద్ధపడి అయా నీతో పాటు కొనిపోవడానికి బుద్ధి గల కన్యకలుగా మేము ఉండడానికి నీ కృపను గ్రహించాలి. బుద్ధి లేని వారు ఉన్నారు, వారిని కూడా బుద్ధి అనుగ్రహించండి, జ్ఞానం అనుగ్రహించండి, తెలివి అనుగ్రహించండి. యా బుద్ధి గల వారు అనుకుంటున్నారే కానీ వాక్యానుసరమైన జీవితం లేదు, ప్రార్థన లేదు. అయా నా తండ్రి నేను అనుసరించడం లేదు. అయా వారి హృదయంలో ఆత్మ లేదు నా తండ్రి. దివిటిలలో నూనె లేదు ప్రభు, సిద్ధులలో నూనె లేదు ప్రభు. అయా పిలుపొచ్చినప్పుడు అయా వారు నా తండ్రి ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు కదా నేను అయా దుకాణాలకు వెళ్ళి అయా నా తండ్రి వారు కొనుకొచ్చుకుందామని పోతున్నారు. అయా నువ్వు వచ్చే వరకు బుద్ధి కలిగిన వారు సిద్ధపడి ఉన్నారు. పరిసిద్ధపడి ఆత్మ కలిగి పరిశుద్ధాత్మతో ముందుకు కొనసాగడానికి, నీతో పాటు అయా కొనిపోవడానికి, నీతో పాటు నడవడానికి, నీలో నిలవడానికి, నీతో పాటే అయా నా తండ్రి నిన్ను కలిగి మేము ఉండడానికి నీ కృపను గ్రహించి ఎవరైతే వీక్షిస్తున్న బిడ్డలు కూడా ఒకవేళ వారికి బుద్ధి కలిగి ఉన్నారా, బుద్ధి లేకుంటున్నారా, ఒకవేళ బుద్ధి లేనట్లయితే వారు జ్ఞానం తెచ్చుకొని అయా దివిటిని పట్టుకొని సిద్ధలు పట్టుకొని అయా నెత్తని ఆయన ఇల్లు దీపం ఉన్నప్పుడు ఇల్లు సక్క పెట్టుకోవడానికి నీ కృపను గ్రహించి అయ్యా మా ప్రాణం ఉన్నప్పుడే మీ సరిపెట్టుకోవడానికి, మీ సరిదిద్దుకోవడానికి, మేము నేను ముందుకు నడవడానికి గల కృపను గ్రహించి బలపరిచి వేరే మహిమగంత ప్రభావం పొందండి ప్రభువ. అయ్యా నా తండ్రి ఎవరైతే వీక్షిస్తున్నారో, ఎవరైతే సంఘ బిడ్డలు వింటున్నారో, విన్న ప్రతి బిడ్డలు నా తండ్రి ఎవరైనా నొచ్చుకుంటే ఆ నొచ్చుకున్న వారు అయా నా తండ్రి నీతో నడవడానికి, దివితుల్లో నూనె ఉండడానికి, అయా వారి స్థితిలో నూనడానికి, వారిలోని ఆత్మ ఉండడానికి, నీ ఆత్మ కలిగి నడవడానికి, నీతో పాటు కొనిపోవడానికి కృప అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమైందా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఉంది. ఒక సేవకున్నాయి ఏం చేస్తా, ఓళ్ళు దోముతా, ఒక సేవకున్నాయి బట్టలు పడతా, ఒక సేవకున్నాయి కట్టెలు కొడతా, ఒక సేవకున్నాయి అన్ని చేస్తా.